నమస్కారం సార్. సంపత్ తయారీ కేంద్రంలో గ్రీన్ కార్డ్ కింద వర్క్ చేస్తాను సార్. గ్రీన్ కార్డ్ సార్. ఇక్కడ వెళ్దాం సార్. తడి చెత్త అనేది స్మెల్గా నీచు వాటర్ స్మెల్ ఈగలే వస్తాయి కదా సార్. ముందుగా బయట పెట్టి నాడపిట్లు వేయడం వల్ల ఏంటంటే ఈ స్మెల్ నీచు వాటర్ అంతా పోయి గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి సార్. ఇది హోల్స్ ద్వారా గ్యాసెస్ పోతాయి. ఇది ఇలాగా మనం 40 days పడుతుంది సార్. 40 days అనేది పోయిన తర్వాత సాధారణ ఎరువు కింద రెడీ అవుతుంది సార్. దీని తర్వాత మనము సంపత్ తయారీ కేంద్రంకి వెళ్దాం సార్. ఓకే సార్. 40 రోజులు సార్. 40 రోజుల తర్వాత మనం సంపత్ తయారీ కేంద్రంలోకి షిఫ్ట్ చేసుకుంటాం సార్. ఇప్పుడే మొత్తం అంతా సేకరించగలుగుతుంది సార్. మొత్తం అంతా చెత్త అంతా తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా సార్. సార్ ఇడ్లీ వర్మీ పిట్స్ అంటారు సార్. మొదటిగా మన వర్మీ పిట్ ఇక్కడ బెడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సార్. సార్ మొదటిగా సార్ మనం బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి సార్. అంటే కొబ్బరి బొరుచులు చెప్పులు ఉంటాయి కదా సార్. ఆ ఎండిపోయిన కొబ్బరి చెప్పులు ఇలా బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఆ 40 days తర్వాత మనకి అవసరమైన ఎంత అవసరమైతే అంత సాధారణ ఎరువుని ఇలా ఈ విధంగా దీంట్లోకి తీసుకుంటాం సార్. ఈ పిట్లోకి తీసుకొని ఒక లేయర్ టు లేయర్ వామ్స్ వదులుతాం సార్. ప్రతి దాంట్లోనూ మొత్తం మీద 8 kg వామ్స్ పడతాయి సార్. వామ్స్ అంటే మాకు ఇంతకు ముందు ఒకసారి ఇచ్చారు సార్. ఆ వచ్చిన తర్వాత నుంచి మేమే ఇంకా దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇది 50 నుంచి 60 వేలు పడుతుంది సార్ రెడీ అవ్వడానికి. అప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మేము జల్లించుకుంటాం సార్. ఇక్కడే జల్లించుకున్నప్పుడు వచ్చిన వామ్స్ని మళ్ళీ ఇంకో దాంట్లోకి వేసుకుంటాం సార్. ఆ విధంగా మేము కంటిన్యూ అవుతుంటాం. వచ్చిన వర్మిని నెక్స్ట్ సార్ జల్లించి ఇలా ప్యాక్ చేసుకుంటాం సార్. ఇది మన ఫ్రెండ్లీ ప్యాక్ సార్. ఇందులో ప్యాక్ చేసుకొని నర్సరీస్కి రైతులకి మేము సేల్ చేస్తాం సార్. ఇక్కడ రైతు కూడా ఉన్నారు సార్ మనకి.